అక్క, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి పిల్లలు చిరాగ్గానే అంత పిల్లలే ఉన్నారు? వీళ్ళందరికి ఫోన్లు లేవా ఏంటి? ఒకరు క్రికెట్ ఆడుతున్నారు, ఒకరు ఏంటి పిల్లలు బయటకు వచ్చి ఆడుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉంది వీళ్ళకి? వీళ్ళు ఎవరికి ఫోన్లు లేవా ఏంటి? వీళ్ళు ఎవరికి ఫోన్లు లేవా? చాలా తప్పు ఇది. మీరు మీ పిల్లల్ని అలా పెంచకండి. ఫోన్లు ఇవ్వండి, ఆడుకొనివ్వండి. టెక్నాలజీ, ఏఐ గురించి తెలుసుకుంటారు. రేపు పొద్దున్న జాబ్స్ వస్తాయి వాళ్ళకి. ఇలా ఆడుకుంటే ఏమొస్తాయి? ఏంటి అసలు ఈరోజు నేనెందుకు బయటకు వచ్చాను? ఎస్, నేను ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాను. చాలా కాలం తర్వాత నేను బయటికి రాబోతున్నాను. నాకు అర్థం కాదు ఏంటంటే, పిల్లలు బయటకు వచ్చి ఎందుకు ఆడుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఫోన్లు లేవా, వైఫై లేవా, ఇంటర్నెట్ లేదా? ఒకడేమో సైకిల్ తొక్కుతూ కనబడుతున్నారు. పిల్లలు ఎక్కడెక్కడ ఆడుకుంటున్నారు, ఇసుకలు ఆడుకుంటున్నారు. హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆలమూరేనా ఇది? నేను అంటే టైం మిషన్కి ఏమన్నా వెనక్కి వచ్చానా? గురుగాడికి ఎటకారంగా ఉంది. నేను బయటికి రావాలంటే 2 రోడ్లు దాటాలి. ఇదొక రోడ్డా, అదొక రోడ్డా? ఆడికే సమ్మగా బండి మీద వస్తున్నాడు. 2 రోడ్లు దాటుకుంటూ రావాలి నేను. సే హాయ్. హాయ్ హాయ్. చాలా రోజుల తర్వాత నేను అదే చెప్తున్నాను. చాలా రోజుల తర్వాత నేను బయటకు వస్తున్నాను. అయ్యో బాయ్ రే, ఈ కాల పిల్లలు వెనకాల క్రికెట్ ఆడుకుంటున్నారా? మనం కూడా అందుకే వెళ్ళు. ఏం జరుగుతుంది అక్కడ? ఆలమూరులోనే ఇంత పాడైపోయింది ఏంటి? ఏం చూసుకుంటున్నారో నువ్వు? అసలు ఉండదు ఎందుకు? పిల్లల్ని పాడు చేయడానికి కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? కొన్ని పిల్లలు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో వీళ్ళు ఎవరు? వీళ్ళంతా ఎంత కొత్తగా ఉన్నారు పిల్లలు. ఓ సాయిగాడు బ్యాచింగ్ ఆడుతున్నాడు. ఇడు పెద్ద కదా, ఇడు దద్దిడు. బాలు ఏంట్రా ఇలా పాడైపోయారు అందరూ? ఫిజికల్ గేమ్స్ ఆడుతున్నారు ఏంటి? రాబా ఇప్పుడు నీకు నువ్వు బా. నీ పేరు దద్ది. ఇప్పుడు దద్ది అని ఆడతా నాకు. మ్యూజిక్ పెట్టి దద్ది అని ఆడుతున్నా. ఓ మై గాడ్, క్రికెట్కి మనకు అసలు పడదు. దాని జోలికి వెళ్ళకూడదు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ రిస్క్ నేను చేయను. మీరు ఆడుకోండి. అస్సలు బాల్ జోలికి వెళ్ళను నేను. నాకు చాలా భయం. నాకు క్రికెట్ అంటే భయం బా, అందుకని రావట్లేదు. లేదు పెనికేరు చుట్టుపక్కల ఏం చేసి ఉందిరా? ఎప్పుడు దిగిపోద్దు పెనికేరు అంతా. కొట్టాలరా అందరూ వికెట్లు అయిపోతుండే.
స్కోర్ కొట్టద్దా అంతే రాసా అంతే వచ్చేయండి. సూపర్ బా. చెప్పులు లేకుండా గులకరాల్లో నువ్వు ఆడావంటే క్రికెట్ సూపర్ బా. నువ్వు హెడ్ ఫోన్ తీసుకుని బా. ఒకసారి స్లో మోషన్ ఇలా తిరిగి వెనక్కి తిరుగు. ఈరోజు మ్యాచ్ చాలా విజయవంతంగా, అన్ని మ్యాచ్లు మాయే, ఒక మ్యాచ్ తప్ప. మళ్ళీ కలిసి ట్రిపుల్ రైట్ సేమ్ టైం సేమ్ గ్రౌండ్. ఏంటి డక్స్ ఎన్నున్నాయో చూడండి రా. మన క్రికెట్ చూడటమే పని అవుదంటే ఈరోజు ఆడామన్నమాట. ఎక్కడికో మీ పరుగు ఎందుకని, ఎక్కడికి రా ప్లాన్ వేస్తున్నారు? గురు 7 అప్ దేదో. సెవెన్ అప్ ఎన్నాళ్ళకి చూసాను నేను, నిజంగా చాలా కాలం తర్వాత చూసాను తెలుసా. స్ప్రైట్ ఇదే తప్పించి మా పల్లెటూరులో అన్నీ దొరుకుతాయి. ఇదేదేది మా పల్లెటూరులో అన్నీ దొరుకుతాయి. నువ్వు కూడా ఏదో అంటున్నావు ఏంటి? పల్లెటూరు మా పల్లెటూరులో మేము అలా బిర్యానీ తెచ్చుకొని అలా తింటే మాకు రెస్టారెంట్ అక్కర్లేదు. ఏ మొక్కలు మళ్ళీ భాస్కరాకి వెళ్ళిపోయి కొంచెం సాల్ట్ పెప్పర్ తక్కువైంది అని చెప్పేసి ఇది పెనికేరు దెయ్యాల దిబ్బ. అక్కడ వరకే ఉండేది, ఇక్కడికి వచ్చేసి ఇంకా ఉంది. టైం 8 అయింది. నిజంగా చాలా దరిద్రంగా రౌడీలో ఉన్నాను రా, జుట్టు వేసుకొని నేను చిర్రాగానే. చ